నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. నేను ప్రవీణ. ఇవాళ ఈ వీడియోలోని మరికొన్ని ఫ్రీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఐడియాస్ చూద్దాము. ముందుగా కొన్ని ప్యాటర్న్స్, లీఫ్ ప్యాటర్న్స్ చూద్దాము, అలాగే ఫ్లోరల్ ప్యాటర్న్స్ కూడా చూద్దాము. లాస్ట్ వీడియోలోని ఫ్రీ హ్యాండ్ ఎంబ్రాయిడరీలోని ట్యాగ్స్ లేదా ఆల్ఫాబెట్స్, ఫ్లోరల్స్ ఎలాగా ఎంబ్రాయిడరీ చేసుకోవాలో చూసాం కదా. ఇందులో కొన్ని ప్యాటర్న్స్ చూద్దాము. బిగినర్స్ కోసం అన్నమాట ఈ వీడియో. ఫ్రీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ రావాలి అన్నా, నేర్చుకోవాలన్నా బేసిక్గా లీవ్స్, ఫ్లోరల్స్, ఆల్ఫాబెట్స్ నేర్చుకుంటే మాత్రం ఈజీగా వచ్చేస్తుంది. ఈ వీడియోలోని ఒక 3-4 లీఫ్ ప్యాటర్న్స్ చూద్దాము, అలాగే 2 ఫ్లోరల్ ప్యాటర్న్స్ కూడా చూద్దాము. బటర్ఫ్లైని కూడా ఎలాగా ఎంబ్రాయిడరీ చేసుకోవచ్చో అది కూడా చూద్దాము, ఈజీగానే చెప్తాను. అలాగే 3D యాప్లికే ఐడియాస్ కూడా చూద్దాము. కిడ్స్ ఫ్రాక్స్ మీద కానీ, టాప్స్ మీద కానీ చాలా బాగుంటాయి అన్నమాట. ఈవెన్ బ్లౌజ్ డిజైన్స్లో కూడా మగ్గం వర్క్లోని 3D అప్లికే ఐడియాస్ చూపిస్తున్నారు కదా. ఇలాగా ఫ్రీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ వస్తే 3D అప్లికేస్ రెడీ చేయడం ఈజీ అయిపోతుంది అనమాట. తొందరగా అయిపోతుంది ఎంబ్రాయిడరీ వస్తే. జస్ట్ బిగినర్స్కి ఐడియా కోసం అని చెప్పి ఈ ఎంబ్రాయిడరీ వీడియో స్క్రాప్ ఫ్యాబ్రిక్ మీద చేసి చూపిస్తున్నాను. ఇలా లీఫ్ ప్యాటర్న్స్ ఇన్ని విధాలుగా ఫ్రీ మోషన్ ఎంబ్రాయిడరీ చేయొచ్చు అనమాట. యూట్యూబ్లో కూడా ఫ్రీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ మీద చాలానే వీడియోస్ ఉంటాయి, అవి చూస్తూ నేర్చుకోవచ్చు అనమాట ఇంట్రెస్ట్ ఉంటే. లీవ్స్లో కూడా 2 షేడ్స్ వచ్చేటట్టు ఎంబ్రాయిడరీ చేయొచ్చు, చూద్దాం అది కూడా ఫర్దర్గా. బిగినర్స్కి మాత్రం డార్నింగ్ ఫుట్ అని దొరుకుతుందన్నమాట షోరూంలో కానీ, ఆన్లైన్లో కానీ ఫ్రీ మోషన్ ఎంబ్రాయిడరీ చేయడానికి. ఎందుకంటే స్టార్టింగ్లో కొంతమందికి నేర్చుకునేటప్పుడు ఫ్రేమ్ మూమెంట్ సరిగా రాకపోతే నీడిల్ అనేది ఫింగర్స్ మీదకి వచ్చే ప్రమాదం ఉంటుందన్నమాట. అలాంటప్పుడు డార్నింగ్ ఫ్రూట్ తీసుకోవడమే మంచిది, లేదు అంటే అవాయిడ్ చేయొచ్చు. సో లీవ్స్ ఇన్ని విధాలుగా ఎంబ్రాయిడరీ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఫ్లోరల్స్ చూద్దాము. ఇలా రోజెస్ వేసాను. జస్ట్ ఇది 1 స్ట్రోక్ పెయింటింగ్ ఉంటుంది కదా, అలా ఉంటుందన్నమాట ఈ రోజెస్ అనేవి ఎంబ్రాయిడరీ చేసిన తర్వాత.
ఫ్రీ మోషన్ ఎంబ్రాయిడరీ సెట్టింగ్స్ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, జస్ట్ ఆ వీడియో చూస్తే అర్థమవుతుందన్నమాట. ఇలాంటి ఎంబ్రాయిడరీస్ నేర్చుకోవడానికి పెద్ద ఎక్స్పర్టైజ్ అయితే అవసరం లేదు, జస్ట్ ఇంట్రెస్ట్ ఉండాలే కానీ ఒక 60, 70, 80% నేర్చుకున్న మన అవుట్ఫిట్స్, పిల్లల అవుట్ఫిట్స్ మనమే డిజైన్ చేసుకోవచ్చు అనమాట ఖాళీ టైంలోని. కాకపోతే కాస్త ప్రాక్టీస్ అయితే చేయాలి, హ్యాండ్స్ మూమెంట్ కాస్త ఫ్రీగా రావడానికి. ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ పెటల్స్కి మధ్యలోని థిన్ గ్యాప్లా ఇచ్చాను కదా, ఇలాగా ఎంబ్రాయిడరీ చేయడం వల్ల పెటల్స్ అందంగా సెపరేట్గా వస్తాయన్నమాట ఇలాగా. లీవ్స్ ఇందాకలో ఫస్ట్ వేసి చూపించాను కదా, ఆ లీవ్స్లోని ఏ ప్యాటర్న్ వేసినా బాగానే ఉంటుంది. ఇలా ఎంబ్రాయిడరీ చేస్తున్నాను లీవ్స్ని సింపుల్గానే. లీవ్స్లో కూడా 2 షేడ్స్ వాడచ్చు, అది ఫర్దర్గా చూద్దాము. ఇలా కంప్లీట్ అయిపోయింది అనమాట సింపుల్గానే రోజెస్ అండ్ లీవ్స్. నెక్స్ట్ ఇంకొక ఫ్లోరల్ ప్యాటర్న్ చూద్దాము, మందారం అనమాట. ఇలా ఎంబ్రాయిడరీ డైరెక్ట్గా అవుట్ఫిట్స్ మీద చేయొచ్చు, లేదు అంటే సెపరేట్గా కట్ చేసిన తర్వాత 3D అప్లికేస్ లాగా డిజైన్ చేయొచ్చు. నెక్స్ట్ చూద్దాం అది కూడా.
ఎంబ్రాయిడరీకి సిల్క్ థ్రెడ్సే యూస్ చేశాను, నార్మల్ థ్రెడ్స్ కూడా యూస్ చేయొచ్చు. ఇలా పెటల్స్కి లీవ్స్కి 2 షేడ్స్ యూస్ చేస్తున్నాను అనమాట. ఫ్లవర్స్ అండ్ లీవ్స్ ఆ మాత్రం వేయడం వస్తే ఫ్రీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ చాలా బాగుంటుంది అవుట్ఫిట్స్ మీద. నెక్స్ట్ సింపుల్గా బటర్ఫ్లై వేయడం కూడా చూద్దాము. ఫ్రీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ రాని వాళ్ళు లాస్ట్ షార్ట్స్లో చెప్పాను కదా, జస్ట్ మనకి మ్యాచింగ్ ఫ్యాబ్రిక్స్ తీసుకొని ఎడ్జెస్లోని జిగ్జాగ్ స్టిచ్ చేసినా సరిపోతుంది. అప్లికేలా కట్ చేసేయచ్చు. ఆ క్లిప్పింగ్స్ కూడా ఈ వీడియోలో యాడ్ చేశాను లాస్ట్లో. ఇలా 2 కలర్స్ వాడాను, పింక్ అండ్ ఎల్లో షేడ్స్. ఇలా డైరెక్ట్గా అయినా అవుట్ఫిట్స్ మీద ఎంబ్రాయిడరీ చేసేయచ్చు, లేదు అంటే దీన్నే అప్లికే లాగా కట్ చేసి 3D అప్లికే కింద డిజైన్ చేయొచ్చు అనమాట. అది ఇంకా బాగుంటుంది, రెడీమేడ్ లుక్ లాగే వస్తుంది అవుట్ఫిట్ అనేది. ఇలా అన్నమాట. అలాగే లీవ్స్ కూడా సపరేట్గా కట్ చేసి అటాచ్ చేయొచ్చు 3D లీవ్స్ లాగా. కిడ్స్ ఫ్రాక్స్ మీద కానీ టాప్స్ మీద కానీ ఇంకా బాగుంటాయి ఇలా 3D అప్లికేస్ అనేవి. ఇలా అప్లికేస్తోని హోమ్ డెకార్స్ కింద లేదా వాల్ హ్యాంగింగ్స్ కింద కూడా డిజైన్ చేయొచ్చు.
అలాగే షార్ట్స్లోని షేర్ చేసిన వీడియోస్ మళ్ళీ యాడ్ చేస్తున్నాను. ఫ్రీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ రాని వాళ్ళు ఇలాగా మ్యాచింగ్ ఫ్యాబ్రిక్స్ మీద ఫ్రూట్స్ కానీ వెజెస్ కింద కానీ డ్రా చేసి ఎడ్జెస్లోని జిగ్జాగ్ స్టిచ్ చేసి అప్లికే కింద కట్ చేసి కిడ్స్ అవుట్ఫిట్స్ మీద స్టిచ్ చేయొచ్చు. ఇలాగే యానిమల్స్ ఎమోజీస్ కూడా డిజైన్ చేయొచ్చు. అలాగే లెఫ్ట్ ఓవర్ ఫ్యాబ్రిక్ పీసెస్తోని ఇలాగ అప్లికేస్ కింద డిజైన్ చేయొచ్చు. మోటివ్స్ లాగా అనమాట, పికాక్ మోటివ్ వేస్తున్నాను. బ్లౌజ్ డిజైన్స్కి చాలా బాగుంటాయి ఇలాంటి మోటివ్స్. దీన్ని ఇంకా స్టోన్ లేసెస్తోని అలాగే బాల్ చైన్స్తోని డెకరేట్ చేయొచ్చు. నేను సింపుల్గానే ఉంచేసాను. ఫ్యాబ్రిక్ అనేది షైనింగ్గానే ఉంది. ఇలా స్క్రాప్ ఫ్యాబ్రిక్స్తోని అప్లికేస్ డిజైన్ చేయొచ్చు అనమాట. సో ఇదనమాట ఈ వీడియోలోని ఫ్రీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ లేదా ఫ్రీ మోషన్ ఎంబ్రాయిడరీతో చేసిన అప్లికేస్, 3D అప్లికేస్. ఈ వీడియో ఫ్రీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి లేదా నేర్చుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. చూస్తూనే ఉండండి మన ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్.